నమస్కారం. ఇవాళ మనం ఔచిత్యం పత్రిక గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక. ఇందులో పరిశోధన వ్యాసాలు ప్రచురించాలంటే కొన్ని మార్గదర్శకాలున్నాయి. వాటిని లోతుగా పరిశీలిద్దాం. ఐఎస్ఎన్ నంబర్ 25834797. అంటే దీనికి మంచి గుర్తింపు ఉందన్నమాట. అవునవును. గుర్తింపున్న పత్రిక కాబట్టి వాళ్ళ ప్రమాణాలు కూడా అలాగే ఉంటాయి. మన దగ్గర వాళ్ళిచ్చిన అఫీషియల్ గైడ్లైన్స్ పత్రం ఉంది. దీని ఆధారంగా అసలు ఒక ఆర్టికల్ పబ్లిష్ అవ్వాలంటే ఏమేం రూల్స్ పాటించాలి, ఆ నియమాల వెనుక ఉద్దేశమేంటి, ఇవన్నీ చూద్దాం. అంటే తెలుగులో అకాడమిక్ పబ్లిషింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ఈ గైడ్లైన్స్ చూస్తే అవి కేవలం టెక్నికల్ విషయాలు మాత్రమే కాదు. పరిశోధన నాణ్యతకు, సైంటిఫిక్ అప్రోచ్కు, ఒరిజినాలిటీకి ఎంత విలువిస్తున్నారో క్లియర్గా తెలుస్తోంది. తెలుగులో అకాడమిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనే వాళ్ల కమిట్మెంట్ కనిపిస్తోంది ఇందులో. అవును. సరే, ముందుగా బేసిక్ టెక్నికల్ విషయాలు చూడదాం. ఆర్టికల్ ఎలా సబ్మిట్ చేయాలి, వ్యాసాన్ని ఖచ్చితంగా యూనికోడ్ ఫాంట్లోనే తయారు చేయాలట. యూనికోడ్ తప్పనిసరి ఇప్పుడు. దాన్ని కూడా వాళ్ల వెబ్సైట్లో ఒక లింక్ ఇస్తారు కదా, అక్కడ ఇచ్చిన ఫీల్డ్స్లో కాపీ చేసి పేస్ట్ చేయాలి. అంతే. అంతేనా? అంటే ఈమెయిల్ అటాచ్మెంట్లు అవి కుదరవన్నమాట. లేదు, వేరే ఏ ఫార్మాట్లో పంపినా తీసుకోరు అని స్పష్టంగా రాశారు. అర్థం చేసుకోదగ్గ విషయమే. డిజిటల్ యుగంలో స్టాండర్డైజేషన్ అవసరం కదా. ముఖ్యంగా తెలుగులాంటి భాషలకి యూనికోడ్ వాడటం వల్ల డిజిటల్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, సర్చ్ చేయడం సులభమవుతుంది. నిజమే. రివ్యూ ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది వాళ్ళకి. అవును, ఫ్యూచర్ ఆర్కైవింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. చిన్న టెక్నికల్ పాయింట్ అయినా లాంగ్ టర్మ్లో దీని ప్రభావం ఉంటుంది. అంటే కేవలం పంపడమే కాదు, అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచన కూడా ఉంది. సరే, ఇక వ్యాస సంగ్రహం అంటే అబ్స్ట్రాక్ట్ ఇంకా కీవర్డ్స్ సంగతేంటి? అబ్స్ట్రాక్ట్ 200 పదాలు మించకూడదు అని ఖచ్చితంగా చెప్పారు. ఓకే, 200 వర్డ్స్ లిమిట్. అందులో కూడా ఊరికే సమ్మరీ రాస్తే సరిపోదు, కొన్ని పాయింట్స్ కంపల్సరీగా ఉండాలట. అంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్, మెయిన్ ఆబ్జెక్టివ్, హైపోథెసిస్. పరిశోధన ఊహా ప్రణాళిక అంటే మనము ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది. అవును, అది. తర్వాత మీరు ఫాలో అయిన మెథడ్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, ఇవన్నీ క్లియర్గా ఉండాలి. దీంతో పాటు కనీసం 5 కీవర్డ్స్ కూడా ఇవ్వాలి. ఉదాహరణకు భాష, సాహిత్యం, విశ్లేషణ ఇలాంటివి. అబ్స్ట్రాక్ట్ అనేది రీసెర్చ్కి ముఖ చిత్రం లాంటిది కదా. దాన్ని చదివితేనే మొత్తం ఆర్టికల్ మీద ఒక ఐడియా రావాలి. ఆ 200 పదాల లిమిటు, ఈ స్ట్రక్చర్ అడగడం వెనుక రైటర్ తమ ఆలోచనల్ని క్లియర్గా, కన్సైజ్గా చెప్పడం నేర్చుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోంది. అవును. ఇక కీవర్డ్స్ అవి లేకపోతే ఆన్లైన్ డేటాబేస్లలో, గూగుల్ స్కాలర్లో మన ఆర్టికల్ని వేరే వాళ్ళు వెతకడం చాలా కష్టం. నిజమే. సో ఫస్ట్ స్టెప్ నుంచే క్లారిటీ, ఫోకస్ ఉండాలనేది వాళ్ల పాయింట్ అన్నమాట. కరెక్ట్. స్టార్టింగ్లోనే క్లారిటీ ఉంటే మొత్తం ఆర్టికల్ ట్రాక్లో ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు వ్యాసం అంటే ఫుల్ రీసెర్చ్ పేపర్ స్ట్రక్చర్, కంటెంట్ గురించి చూద్దాం. ఆర్టికల్ లెంత్ కనీసం 8 నుంచి 10 పేజీలుండాలంటున్నారు. ఓకే. ఇందులో మెయిన్గా 3 భాగాలుంటాయి. మొదటిది ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. ఇది 1-2 పేజీలుండొచ్చు. ఇందులో ఆర్టికల్ మెయిన్ పర్పస్ ఏంటి, మీరెంచుకున్న టాపిక్ పరిచయం, అంటే కవి, రచయిత గురించి కావచ్చు, లేదా ఏదైనా అంశం కావచ్చు. ఇంకా ఆ టాపిక్ పై ఇంతకుముందు జరిగిన రీసెర్చ్ గురించి కూడా బ్రీఫ్గా చెప్పాలి. అంటే లిటరేచర్ రివ్యూ అన్నమాట. లిటరేచర్ రివ్యూ ఇంపార్టెంట్. మన వర్క్ ఎక్కడ ఫిట్ అవుతుందో తెలుస్తుంది. ఇక రెండోది చాలా ఇంపార్టెంట్ పార్ట్, విషయం అంటే బాడీ ఆఫ్ ది ఆర్టికల్. ఇది పూర్తిగా మన సొంత ఆలోచనలు, విశ్లేషణతో ఉండాలి. రీసెర్చ్ వాల్యూ ఉండాలి. అవును, ఒరిజినాలిటీ ముఖ్యం. పుస్తకాలు, ఇంటర్నెట్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టకూడదు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ప్లేజియరిజం అస్సలు ఒప్పుకోరట. అది చాలా అవసరం. అకాడమిక్ ఇంటిగ్రిటీ అంటే అదే కదా. అలాగే ఆర్టికల్ని కొన్ని లాజికల్ సెక్షన్స్గా డివైడ్ చేసి మంచి సైడ్ హెడింగ్స్ పెట్టాలి. సబ్ హెడింగ్స్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్, మనం ఆర్టికల్లో ఏదైనా కోట్ చేస్తే, అంటే పద్యం కానివ్వండి, వేరే వాళ్ల మాటలు కానివ్వండి, దాన్ని కొటేషన్ మార్క్స్, డబుల్ కోట్స్ లో పెట్టి వెంటనే బ్రాకెట్లో సోర్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. సైటేషన్. ఉదాహరణకి వాళ్ళు ఆమ, భార, ఆది, ఆశ్వ, 3 ప 112 అని ఇచ్చారు. అంటే అంత డీటెయిల్డ్గా ఇవ్వాలి. ఓహో, చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నారు. కేవలం కోట్ చేయడమే కాదు, ప్రతి కోట్ని, ప్రతి పాయింట్ని కూడా మన రీసెర్చ్ ఆబ్జెక్టివ్కి అది ఎలా సంబంధించిందో విశ్లేషించాలి. ఇది కంపల్సరీ అని గట్టిగా చెప్పారు. ఈ సైటేషన్ రూల్స్
అనాలిసిస్ మీద ఇంత ఫోకస్ పెట్టడం చాలా మంచి విషయం. ఇది కేవలం ప్లేజరిజం ఆపడానికే కాదు, రీసెర్చ్ యొక్క క్రెడిబిలిటీని పెంచుతుంది. నిజమే. ప్రతి కోట్కి ఆధారం చూపించడం, దాన్ని ఎందుకు వాడుతున్నామో అనలైజ్ చేయడం వల్ల అది కేవలం ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కాదు, ఒక డీప్ అనలిటికల్ ప్రాసెస్ అని తెలుస్తుంది. దీనివల్ల పాత నాలెడ్జ్పై మనం కొత్త ఐడియాలు బిల్డ్ చేయడానికి వీలవుతుంది. అయితే ఇది రీసెర్చర్కి ఒక ఛాలెంజ్ కూడా. అవును, ఎలాగా? అంటే సోర్సెస్ని వాడుకుంటూనే మన సొంత వాయిస్ని, అనాలిసిస్ని బలంగా ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించడం, అదే కదా క్వాలిటీ రీసెర్చ్ అంటే. కరెక్ట్. అది చాలామంది స్ట్రగల్ అయ్యే విషయమే. కేవలం కోట్ చేయడం కాదు, దానికి మన అనాలిసిస్ జోడించి రెండిటిని బ్యాలెన్స్ చేయడం, అదొక స్కిల్. సరే, ఇక ఆర్టికల్లో 3వ భాగం ముగింపు, కన్క్లూజన్. దీనికి ముగింపు అని సపరేట్ హెడ్డింగ్ పెట్టాలట. ఓకే. చాలామందిలా ఊరికే 2-3 వాక్యాల్లో ముగించకుండా మీ రీసెర్చ్లో తేలిన ముఖ్యమైన ఫైండింగ్స్, కన్క్లూజన్స్ని అనలిటికల్గా డిస్కస్ చేయాలి. కనీసం 2-3 పేజీలు దీనికి కేటాయించాలంటున్నారు. వావ్, 2-3 పేజీల కన్క్లూజన్కేనా? అవును. అందులో మీరు స్టడీ చేసిన కవిరచయిత స్పెషాలిటీస్, వాళ్ల స్టైల్, వర్క్లో ఉన్న కొత్త విషయాలు, సోషల్ రెలెవెన్స్, అది తెలుగు భాషా సాహిత్యాలకి ఎలా ఉపయోగపడింది, ఏమైనా గ్రామర్ పాయింట్స్, లాంగ్వేజ్ ఫీచర్స్, ఇలాంటివన్నీ డీటెయిల్డ్గా ఎనలైజ్ చేయాలట. కన్క్లూజన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, దానికి సపరేట్గా 2-3 పేజెస్ అడగడం నిజంగా బావుంది. సాధారణంగా రీసెర్చ్ పేపర్లలో కన్క్లూజన్స్ చాలా షార్ట్గా, కొన్నిసార్లు వీక్గా ఉంటాయి. అవును, జస్ట్ సమ్మరైజ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు, ఫైండింగ్స్ని మళ్ళీ చెప్పడమే కాదు, వాటిని డీప్గా అనలైజ్ చేయమంటున్నారు. వాటి సిగ్నిఫికెన్స్, ఇంప్లికేషన్స్ డిస్కస్ చేయమంటున్నారు. ఇది రీసెర్చ్ కంప్లీట్నెస్ని పెంచుతుంది. అంటే స్టార్టింగ్ ఎంత స్ట్రాంగో ఎండింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఖచ్చితంగా మన ఫైండింగ్స్ని, వాటి అనాలిసిస్ని బలంగా చెప్పడానికి ఇదొక మంచి అవకాశం. సరే, ఇప్పుడు ఈ సైటేషన్సు, బిబ్లియోగ్రఫీ గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఆర్టికల్లో కోట్ చేసిన సోర్సెస్ని ఇందాకనుకున్నట్లు బ్రాకెట్స్లో పక్కనే ఇవ్వచ్చు, లేదా ఆర్టికల్ చివర ఫుట్నోట్స్ లాగా 1-2-3 ఆర్డర్లో ఇవ్వచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఓకే, ఇన్ టెక్స్ట్ లేదా ఫుట్నోట్స్. అయితే ఆర్టికల్లో కనీసం 10-20 కోట్స్ ఉండాలని, వాటిని కేవలం మెన్షన్ చేయడమే కాదు, ఎనలైజ్ చేయాలని మళ్ళీ గుర్తుచేశారు. అనాలిసిస్ మళ్ళీ వచ్చింది. ఇక ఆర్టికల్ చివర ఉపయుక్త గ్రంథసూచి అంటే బిబ్లియోగ్రఫీ. ఇది కంపల్సరీ. ఇందులో మనం రీసెర్చ్ కోసం వాడిన అన్ని సోర్సెస్, ప్రైమరీ, సెకండరీ బుక్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్ అన్నీ మెన్షన్ చేయాలి. అవును, వాడినవన్నీ లిస్ట్ చేయాలి. దీనికి కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా MLA లేదా APS స్టైల్స్లో ఒకటి వాడమని సజెస్ట్ చేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. MLA, AP అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కదా? అవును. రైటర్ పేరు, ఇంటి పేరు, పబ్లికేషన్ ఇయర్, బుక్ టైటిల్ ఇటాలిక్స్లో, పబ్లిషర్, ప్లేస్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎడిటెడ్ బుక్స్ అయితే ఎడిటర్ పేరు, జర్నల్ ఆర్టికల్స్, బ్లాగ్స్, వెబ్సైట్స్ అయితే రైటర్ పేరు, ఆర్టికల్ టైటిల్, వెబ్సైట్ పేరు, డేట్, ఫుల్ URL లింక్ అన్నీ ఇవ్వాలట. అంటే చాలా డీటెయిల్డ్ బిబ్లియోగ్రఫీ అడుగుతున్నారు. అవును. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి S. జయప్రకాష్ గారి పరిశోధన విధానం బుక్ చూడమని కూడా రెఫర్ చేశారు. ఇలా ఒక పద్ధతి ప్రకారం డీటెయిల్డ్ బిబ్లియోగ్రఫీ ఇవ్వడం వల్ల ఆ రీసెర్చ్ ఎంత ఎక్స్టెన్సివ్గా జరిగిందో తెలుస్తుంది. ఇది కేవలం రూల్ ఫాలో అవడమే కాదు, రీసెర్చర్ హార్డ్ వర్క్కి, సబ్జెక్ట్ మీద వాళ్లకున్న గ్రిప్కి ప్రూఫ్ లాంటిది. నిజమే. అంతేకాదు, వేరే రీసెర్చర్స్ ఈ వర్క్ని వెరిఫై చేయాలన్నా లేదా దీనిమీద బిల్డ్ చేయాలన్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక MLA, APA లాంటి స్టాండర్డ్స్ అడగడం వెనుక తెలుగు రీసెర్చ్ను కూడా గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నట్టుంది. అవును అనిపిస్తోంది. సరే, కొత్తగా రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ కోసం కూడా కొన్ని స్పెషల్ టిప్స్ ఇచ్చారు. చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. ఆర్టికల్ రాయడానికి తొందరపడద్దు, కనీసం 2-3 నెలలు టైం తీసుకోండి అంటున్నారు. టైం కేటాయించడం ముఖ్యం. పని స్టార్ట్ చేసే ముందు టాపిక్పై బాగా చదవాలి. లిటరేచర్ రివ్యూ, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ రీసెర్చ్కి సూట్ అయ్యే మెథడాలజీ ఎంచుకొని ఒక హైపోథెసిస్ రెడీ చేసుకోవాలి. ప్లానింగ్ ముఖ్యం. ఆర్టికల్కి ముందే ఒక ప్లాన్ వేసుకోవాలి. ఇంట్రో, సబ్ హెడింగ్స్, అనాలిసిస్, కన్క్లూజన్. ఇలా పాత రీసెర్చ్ని రివ్యూ చేసేటప్పుడు బయాస్డ్గా ఉండకూడదు, నిష్పాక్షికంగా ఉండాలి.
అవసరమైతే ఫీల్డ్ ట్రిప్స్, ఇంటర్వ్యూస్ కూడా చెయ్యాలి. రాశాక బాగా ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి. అవును, సెల్ఫ్ కరెక్షన్ ఇంపార్టెంట్. చివరిగా ఫ్రెండ్స్ లేదా గైడ్ ఒపీనియన్ తీసుకోవడం కూడా మంచిది అని సలహా ఇచ్చారు. ఇవన్నీ మంచి సూచనలే, కానీ వీటన్నిటితో పాటు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టారు స్టూడెంట్స్కి. ఏమిటది? రీసెర్చ్ స్టూడెంట్స్ తమ ఆర్టికల్తో పాటు వాళ్ల గైడ్ నుంచి ఒక సహాయ పత్రం అంటే లెటర్ ఆఫ్ సపోర్ట్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఈ పని వాళ్ల గైడెన్స్లోనే జరిగిందని, ఇది స్టూడెంట్స్ సొంత వర్క్ అని కన్ఫర్మ్ చేసే లెటర్ అనమాట. ఓ, లెటర్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ గైడ్. అవును, ఆ లెటర్ లేకపోతే స్టూడెంట్ ఆర్టికల్స్ అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు అని క్లియర్గా చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఈ గైడ్లైన్స్తో పాటే ఎడిటర్స్ ఇటీవల వస్తున్న కొన్ని ఆర్టికల్స్ క్వాలిటీ మీద కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఎక్స్ప్రెస్ చేసినట్టున్నారు. అలాగా? ఏమని? కొన్ని ఆర్టికల్స్ జస్ట్ 2-3 పేజీలే ఉంటున్నాయని, టాపిక్స్ చాలా జనరల్గా ఉంటున్నాయని, కొన్నిసార్లు నెట్ నుంచో బుక్స్ నుంచో కాపీ పేస్ట్ చేస్తున్నారని, ప్లేజరిజం, అసలు సైటేషన్సే ఉండట్లేదని, ఉన్న అనాలిసిస్ ఉండట్లేదని, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయట. ఓ, అందుకే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారా? బహుశా అందుకేనేమో క్వాలిటీ, ఒరిజినాలిటీ, మెథడాలజీ మీద ఇంత ఫోకస్ చేయడానికి కారణం అదే కావచ్చు. ఇక గైడ్ నుంచి లెటర్ అడగడం అనేది క్వాలిటీ ఎన్ఫోర్స్ చేయడానికి తీసుకున్న ఒక స్ట్రాంగ్ స్టెప్. ఇది స్టూడెంట్కే కాదు, గైడ్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తుంది. అకౌంటబిలిటీ పెరుగుతుంది. అవును, ఆ అసంతృప్తే ఈ రూల్స్కి కారణం కావచ్చు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని వాళ్ళ డిసిషన్ క్లియర్గా ఉంది. సరే, ఇక ఫైనల్ ఫార్మాటింగ్, సబ్మిషన్, రివ్యూ ప్రాసెస్ గురించి చూద్దాం. ఆర్టికల్ని యూనికోడ్లో టైప్ చేసి వాళ్ల లింక్ ద్వారా కాపీ పేస్ట్ చేయాలి. ఇది మళ్ళీ చెప్పారు. సబ్మిట్ చేసే ముందు స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్, ఎక్స్ట్రా స్పేసెస్ ఇవేవీ లేకుండా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ప్రూఫ్ రీడింగ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా పాత ఫాంట్స్ నుంచి యూనికోడ్కి మార్చినప్పుడు కొన్ని తప్పులు వస్తాయి కదా, వాటిని స్పెషల్గా చూసుకోమని వార్న్ చేశారు. అవును, ఫాంట్ కన్వర్షన్ ఇష్యూస్ ఉంటాయి. ఫైనల్గా ఆ కీ రిక్వైర్మెంట్స్: మినిమం లెంత్ 8-10 పేజెస్, సబ్ హెడింగ్స్, అనలైజ్డ్ కోడ్స్ 10-20, డీటెయిల్డ్ కంక్లూజన్ 2-3 పేజెస్, ఫుట్నోట్స్ 10-20, ప్రాపర్ బిబ్లియోగ్రఫీ MLAPA ఇవన్నీ ఉన్నాయా లేదో డబుల్ చెక్ చేసుకోవాలి. చెక్ లిస్ట్ లాగా చూసుకోవాలి. ఆర్టికల్ సబ్మిట్ చేశాక సాధారణంగా 2-4 వారాల్లో రివ్యూ అవుతుందట. అవసరమైతే రివ్యూవర్స్ చెప్పినట్లు 2-3 సార్లు రివైజ్ చేయాల్సి రావచ్చు. రివిజన్ ప్రాసెస్ ఉంటుంది. అన్నీ అయ్యాకే పబ్లికేషన్కి ఫైనల్ యాక్సెప్టెన్స్ వస్తుంది. అంటే దీని బట్టి ఏమర్థమవుతోంది? ఔచిత్యం పత్రిక వాళ్ల స్టాండర్డ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. క్వాలిటీ కంట్రోల్ కోసం ఒక క్లియర్, స్ట్రిక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. అవును, మీరు చెప్పింది నిజం. ఈ గైడ్లైన్స్ అన్నీ కలిపి చూస్తే తెలుగులో రీసెర్చ్ స్టాండర్డ్స్ని పెంచడానికి, మేబీ దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లడానికి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో అర్థమవుతోంది. ప్రతి స్టేజ్లోనూ క్లారిటీ, అకౌంటబిలిటీ అడగడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. కాబట్టి ముగింపుగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఔచిత్యంలో ఆర్టికల్ పబ్లిష్ అవ్వాలంటే ఏదో రాసి పంపితే సరిపోదు. దాని వెనక మంచి ప్లానింగ్, హార్డ్ వర్క్ ఉండాలి. వాళ్లు చెప్పిన ఫార్మాటింగ్, సైటేషన్ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే గైడ్ సపోర్ట్ లెటర్ తప్పనిసరి. ఇదంతా చూస్తే ఇది కేవలం రైటింగ్ కాదు, ఒక సైంటిఫిక్ డైలాగ్లో, ఒక అకాడమిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడం లాంటిది. ఖచ్చితంగా. ఈ గైడ్లైన్స్ డిజిటల్ ఏజ్లో తెలుగు లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో హై అకాడమిక్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అదే టైంలో కొత్త రీసెర్చర్స్ని ఎలా ఎంకరేజ్ చేయాలి అనే ఒక డెలికేట్ బ్యాలెన్స్ని సాధించే ప్రయత్నంలా అనిపిస్తోంది. క్వాలిటీ మీద, మెథడ్ మీద, ఒరిజినాలిటీ మీద వాళ్ళు ఇంత ఫోకస్ చేయడం చూస్తుంటే ఇది కేవలం ఔచిత్యంకే పరిమితం కాదేమో. తెలుగులోనే కాదు, ఇలాంటి వేరే భాషల్లో కూడా అకాడమిక్ పబ్లిషింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, క్వాలిటీని కాపాడుకుంటూనే డిజిటల్ ఆపర్చునిటీస్ని ఎలా వాడుకోవాలి అనే పెద్ద ప్రశ్నల గురించి ఆలోచింపజేస్తోంది కదా.